హరే కృష్ణ డేటివ్స్. మనం విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ ఒక్క శరీరమే పాడవుతుంది. కానీ విషయాలు తీసుకున్నాం అనుకోండి, వీటినే మహా విషయాలని కూడా అంటారు. అంటే ఈ భౌతిక సుఖాలు, భౌతిక భోగాలు, ఇంద్రియ సుఖాల వెంట మనం పడ్డామనుకోండి, ఈ భౌతిక ప్రాపంచిక విషయాల మీద మనం పడ్డామంటే ఆస్తులు, అంతస్తులు, డబ్బు, ఐశ్వర్యం, సంపద అన్నీ అనుకున్నామనుకోండి, అవి ఏం చేస్తాయి తెలుసా? మనల్ని ఎన్నో లక్షల జన్మలు, జన్మాంతరాలు, ఎన్నో శరీరాలు తీసుకుని తిరిగి బాధపడవలసి ఉంటుందండి. విషయం అనేది మనం విషయాలు అనేవి ఎందుకు తీసుకుంటాము? ఇంద్రియ సుఖం కోసం. కానీ ఇంద్రియాలు అనేవి మనకు సుఖం ఇవ్వండి. ఈ భౌతిక ప్రాపంచిక విషయాలు మనకి ఎప్పుడు కూడా సుఖం ఇవ్వండి. మనకు అసలైనటువంటి జ్ఞానాన్ని, సుఖాన్ని ఇచ్చేవి పరమాత్మ జ్ఞానమే, బ్రహ్మజ్ఞానం మాత్రమే. విషమ నైసమ్యం నా విషముచ్యతే. ఇప్పుడు చూడండి, పాము తేలో కరిచాయనుకోండి, మనము ఈ ఒక్క శరీరమే పాడవుతుంది. కానీ ఈ భౌతిక విషయాలు కుట్టాయనుకోండి మన వల్ల ఇంకా ఎన్నో లక్షల జన్మలెత్తి మళ్ళీ ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి చక్రంలో మనం పడి నలిగిపోవాల్సి ఉంటుందండి. కాబట్టి వాటి వెంట మనం పడకూడదండి. మనకు కావాల్సిన సుఖము పరమాత్మలోనే ఉంది. కాబట్టి భక్తి విధానాన్ని ఆచరిస్తే తప్పకుండా మనకు సుఖం లభిస్తుంది. హరే కృష్ణ.